ఈరోజు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఇక్కడ జరిగినటువంటి ఎస్సీ కమ్యూనిటీ హాల్ గురించి కొన్ని వివరాలు తెలుసుకోవడానికి మనం వచ్చాము. మనతో పాటు మాజీ ఎంపీటీసీ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వంకాయలపాటి వెంకటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్, మీరు ఎంపీటీసీగా ఉన్నప్పుడు 2005లో మీరు సార్ 2006లో మీరు ఎంపీటీసీగా ఉన్నప్పుడు రేణుకా చౌదరి గారి ఆధ్వర్యంలో మీరు ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసం ఒక స్థలాన్ని సేకరించి ఇవ్వడం అనేది జరిగిందని విన్నాము. అది వివరాలు మాకు తెలియచేయగలరా? 2006లో మందాలపాటు నేను ఎంపీటీసీగా నిలబడి అక్కడే ఎంపీపీ కూడా చేసి రేణుకా చౌదరి గారిని బట్టి అక్కడ వాళ్ళు నన్ను ఇక్కడ మా ఊరికి ఏదన్నా దేవనం అంటే కొన్ని రోడ్లు వేయించా. అక్కడే కమిటీ వాళ్ళు కూడా ఆ ఊరు మొత్తం తిరిగితే చోటు కాంతారావు గారు అని, చనిపోయిన కాంతారావు గారు అని మా నాన్నగారి పేరుతోటి కమిటీ గారికి నేను స్థలం ఎత్తనని మా పట్టా ల్యాండ్ మేము ఎత్తమని చెప్పేసి ఆ రోజు వచ్చిండు. కాంతారావు గారు వచ్చి అక్కడ 2 కుంటల స్థలము 12 అడుగులు దోవ, 2 కుంటలు స్థలము 12 అడుగులు దోవ ఇచ్చేసిండు. ఆయన బేజాబ్తో రాసిండు. అది ఆ రోజు నా జిల్లా పరిషత్ గొప్ప చెప్పాం. అక్కడి నుంచి ఆ పంచు వచ్చింది. ఆ కమ్యూనిటీ హాల్ కూడా వీళ్ళని కట్టమంటే కట్టలేమంటే ఆ కమ్యూనిటీ హాల్ కూడా నేనే కట్టించి పూర్తి చేసి వాళ్ళ గొప్ప చెప్పా. ఆ రోజు నుంచి మళ్ళీ వీళ్ళకి 2005 అక్కడ కృష్ణారావు గారు సాంబశివరావు గారు అనే వాళ్ళు ఇద్దరు ఆ భూమి మీద తగువ పెట్టుకొని నాదని చెప్పేసి నిర్ధారణ చేశారు. ఆ భూమి కృష్ణారావు గారి తండ్రి పేరు పట్టా ఉందని ఆ జామతులు మొత్తం కూడా చెప్పారు. కాబట్టి కృష్ణారావు గారి దగ్గర కొన్నడా, కృష్ణారావు గారు అన్నదమ్ముల దగ్గర కొన్నడా అనే కాగితం మాత్రం నాకైతే చూపించలే. తర్వాత కృష్ణారావు గారు వచ్చేసి ఈ నిర్ధారణ అయింది, ఈ రకంగా ఆర్గ్యుమెంట్ ఆ రోజు ఇచ్చింది ఏంటి అని అడిగిండు. ఆ రోజు మీ భూమి ఎట్టుండా అక్కడ ఇటు పక్కేమో కృష్ణ వాళ్ళకి ఇచ్చిన స్థలం ఉంది, ఇంగలకి ఇచ్చిన 5 కుంటలు, 5 కుంటల్లో కూడా ఆ రోజు కింది మీదకి ఇచ్చిండు. ఇక్కడ ఉండేదాన్ని కాంతారావు గారు ఇక్కడ నేను కోరిన కాడ 2 కుంటలు తోటి ఇచ్చేసి వెనక ఇచ్చింది మిగతాది బాబు ఇచ్చేసింది. అక్కడ పోయిన దాబు వాళ్ళు కూడా నడుచుకోవచ్చు అని చెప్పేసి ఆ రోజు కాంతారావు గారు చెప్పిండు. అదే ప్రకారం నడుస్తుంది. ఈ లోపల కృష్ణారావు గారు, సాంబాను, రామచంద్రరావు ఇద్దరు కూడా తగులు పెట్టుకొని ఆ పోల్చులు బాతారు. వచ్చి రైతులు కూడా నన్ను అడిగారు, పోల్చులు ఎవరు బాతింది మీకు అనవసరం, కృష్ణారావు మీద సాంబశివరావు ఇద్దరి మీద కూడా పోలీస్ కేసు చేయండి నేను చెప్తాను. మీకు అలా చెప్పింది ఎవరు? ఆ ఊరు రైతులు, సర్పంచ్ వాళ్ళు వచ్చేసి మాకు ఇప్పుడు కావలేదు, మేము బాగు చేసుకుంటాను అన్నారు. బాగు చేసుకుంటుంటే ఈ సంబాలని అడిగారు. మీరు పోయి ఆ స్థలం మీద తగు కృష్ణారావు బాతిండా సాంబశివరావు బాతిండా మనకు అనవసరం, ఇద్దరు కూడి మా బావ ఆక్రమించారు. ఆ సాంబాలు ఇద్దరు కృష్ణారావు బాతిండా సాంబాలి గారి బాతిండా అని మీరు బట్టిగా వాళ్ళ మీద కేసేసి సాంబాలి బీగి పార్టీ బాగు చేసుకుని అది ఏం అడ్డం వస్తే పోలీస్ స్టేషన్ నేను చెప్తాను అన్నా. ఇంతవరకు జరిగింది. మరి ఆ పోల్స్ ఎందుకు తీయట్లేదని అంటారు? మా ఇల్లు తీయక అసమర్థత. ఎవరు తీయక అంటారు? మందాలపాటు రైతు ఉంది, సర్పంచ్. అంత ఫైట్ చేసి మీరు ఎస్సీ కమ్యూనిటీ హాల్ అనేది ఇవ్వడం, రేణుకా చౌదరి గారి సమక్షంలో ఇవ్వడం అనేది జరిగినప్పుడు దాన్ని ఎందుకు వ్యర్థంగా అలా ఉంచారు, నిరుపయోగంగా? నేను ఉన్నంత మట్టికి నిరుపయోగంగా లేదు. మనం అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత వాళ్ళల్లో వాళ్ళు చేసుకోలేక ఇప్పుడు వాళ్ళకి ఎలిగి నా దగ్గరకు వచ్చారు. వచ్చి అది కమ్యూనిటీ హాల్ మీ రైతులది మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు, జనంలో ఏదైనా పెట్టుకోవచ్చు అంటే అక్కడ సంబాలు బాతారండి, దోవలేదండి అన్నా. అది కృష్ణారావుకి ఇచ్చిన పాయింట్ ప్రకారం కృష్ణారావు ఉంటాడు. తర్వాత 12 అడుగులు రోడ్డు తీసుకోండి అంటే సాంబార్ పాతారు అన్నా. కృష్ణారావు మీద సాంబార్ మీద సాంబశివరావు మీద కేసు పెట్టేసేయండి, వాళ్ళ కేసు వాళ్ళు చూసుకుంటారు. ఇది గవర్నమెంట్ కాంతారావు ఇచ్చిండు, వాళ్ళ సంబంధం ఏంటి? అయ్యాల బసవే తండ్రి పట్టా అనడు, ఇది అనడు. జలగం ప్రసాద్ గారు కూడా 1000 మంది జనంలో కూడా చెప్పేసింది ఆ భూమి అక్కడ పట్టా ల్యాండ్ బసవయ్య గారిది. నేను ఎన్నోసార్లు టీ దాగా కాఫీ దాగా భోంచేసా, ఇద్దరు తోటలలో భూమిని చెప్పేసి మొన్న ఆ ఏజ్యం వచ్చాక బాబు గారు చెప్తే నేనన్నా. అది సంగతి. పట్టా భూమినే గవర్నమెంట్ కి ఇవ్వడం అనేది జరిగింది.
అవును ఇచ్చేసారు. ఇక దాని గురించి వీళ్ళకి ఎవరికి కృష్ణారావుకి లేదు, సాంబానికి లేదు, ఎవరికి లేదు. అది గ్రామానికి సంబంధించింది. సార్ మరి గ్రామానికి సంబంధించింది ఓకే, గ్రామాభివృద్ధి కొరకు ఆ రోజు మీరు ఆలోచించి ఇట్లా చేయడం అనేది జరిగింది ప్రజల శ్రేయస్సు కోసం. కానీ ఇప్పుడు అది ఒక ప్రస్తావనగా, ఒక సమస్యగా మారింది. మరి దానికి ఎట్లా అంటే ఇది కమ్యూనిటీ హాల్ ని కూడాను ఆక్రమించి ఆక్యుపై చేసే అంత పరిస్థితికి వచ్చింది. మరి మీరు దీనికి ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడు దాని మీద ఎవరు యాక్టిఫై చేసినా కృష్ణారావు చేయని, లేకపోతే ఆయన సాంబశివరావు చేయని అక్కడ ఏమీ కదిలించలేదు. దానికి పట్టాసైన రికార్డు ఉంది. రికార్డు ప్రకారంగా ఇచ్చిన కాంతారావు ఉంటే ఇది ఉండేది కాదు. ఆయన చచ్చిపోయింది కాబట్టి ఆయన రికార్డు ఉంది. రికార్డు క్లీన్గా ఉంది. గవర్నమెంట్ కి ఒకసారి రాసి ఇచ్చే తప్పుకోవటానికి ఏం లేదు. బోన్ రాసి ఇచ్చిండు పక్కాగా ఈ బ్యాంక్ ఇది కట్టిన అక్కడ తయారు చేసుకోలేక రైతులది సర్పంచ్ ఏళ్ళ తప్పు గాని అక్కడ తప్పు అయితే వీళ్ళు ఎవరు వచ్చినా దాన్ని ఆపలేరు. సార్ మరి వాళ్ళు పాస్ బుక్లు రిజిస్ట్రేషన్ కూడా చేయించడం జరిగింది కదా, మరి అదేలా దానికి ఎలా? అలాంటి రాంగ్ తప్పు చేసినోడు కోర్టులో కూడా ఇలా దివాలు తీసిపోతాడు. సాంబశివరావు వచ్చి దాని రోజు మాకు వద్దని నీ ముందే చెబుతుండగా మరి వద్దన్నోడు అసలు చేయించుకోకూడదు. నేను కమ్యూనిటీలకు రావటం లేదండి, కమ్యూనిటీలకు రావటం లేదని నీ ముందు అన్నాడుగా. అసలు దాన్ని అడ్డు పెట్టుకొని ఏకడాళ్ళు ఎన్ని తగులా నాడొచ్చు, మనకి సంబంధం లేదు. అది కృష్ణారావుకి వచ్చిద్దా లేకపోతే సాంబశివరావుకి వచ్చిద్దా? సార్ ఇప్పుడు ఎవరు కరెక్ట్ అంటారు? కృష్ణారావు గారు ప్లేస్ అని అంటారా, లేకపోతే సాంబశివరావు గారు వాళ్ళది ఏమైనా ల్యాండ్స్ అక్కడ ఉన్నాయంటారా? చెప్తూ నేనమ్మా, బసవయ్య గారి పట్ట కొడుకులకు హక్కు. అవును. కొడుకుల నుంచి సాంబశివరావు ఏమైనా తీసుకుంటే ఆయనకు హక్కు వచ్చింది. అవును. అంతేగాని మరి బసవయ్యది కాక ఆయన కొడుకులది కాక సాంబశివరావు దాన్ని నేను కానీ ఇంకొకరు కానీ చెప్పదు కాదు. ఒకవేళ కొడుకుల దగ్గర నుంచి తీసుకుంటే సాంబయ్య గారికి హక్కు వచ్చింది. దాన్ని నేను కాదంటా. ఇప్పుడు వీళ్ళకైనా బసవయ్య గారి కొడుకు దాన్ని ఇచ్చినా కెట్నీకి ఇచ్చినా వాడికి హక్కు వచ్చింది, కానీ వాళ్ళు ఇవ్వకపోతే ఆడికి ఎందుకు వచ్చింది? అందుకని ఏంటంటే సాంబయ్య దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో నాకు తెలియదు. అది వాస్తవంగా బసవయ్య గారి పట్ట బసవయ్య గారి కొడుకులు వాళ్ళ దగ్గర వాల్చుకొని ఉంటే సాంబశివరావుకి హక్కు వచ్చింది.